పూరా లోకల్. ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం ప్రజలలో మా దేవుడు గొప్ప, మా రాముడు గొప్ప, మా శ్రీకృష్ణుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వాళ్ళే వాదనలు చేసుకుంటున్నారు అంటున్నారు కదా. ఇక్కడ ఈ మధ్య సాయిబాబా హిందువుల దేవుడు కాదు అని ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మంచి ప్రశ్న. కాంట్రవర్సీలలో పోయి చూసి కాంట్రవర్సీలలో మనం గొడవలకు దిగి సాయిబాబా ఇది కాదు, సాయిబాబా అది కాదు అన్నప్పుడు సుప్రీంకోర్టు సాయిబాబా దేవుడు కాదని ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. నీకు తెలుసా? యూ డోంట్ నో అబౌట్ దట్. ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. నాకు తెలిసి 11-12 సంవత్సరాల క్రితం ఇప్పుడు రిలీజ్ చేసింది కదా. ఇప్పుడు ఇట్లా మనసు ప్రశాంతంగా పెట్టుకొని సాయిబాబా దేవుడు కాదు అని ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఎవరో ఒక వ్యక్తి, నీ వ్యక్తో నా వ్యక్తం మొత్తానికి ఏదో ఒక 20-30 సాయిబాబా దేవుడు కాదు అన్నాడు కదా. నేనేమన్నా అంటే, నీవు సాయిబాబా ఈ విధంగా ఉన్నాడు అని చెప్పడం వల్ల ప్రజలకు రీచ్ అవుతలేదు. ప్రజలకు రీచ్ కావాలి సాయిబాబా దేవుడు కాదని. అది చేయడం వల్ల సాయిబాబా దేవుడా కాదని రుజువు చేయబడాలి. నా ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇద్దరం కొట్లాడుకుందాం, గంట సేపు కొట్లాడతా, సాయిబాబా దేవుడు కాదు నువ్వంటావు అవునని నేనంట, మన ఇద్దరితో ఏమైనా వస్తుందా? లక్షల మంది చెప్పాలి, మనం కాదు చెప్పడం. సాయిబాబాని పూజిస్తున్న వాళ్ళందరూ ఎవరు పూజిస్తున్నారు? సాయిబాబాని హిందువులే కదా. మామూలుగా పూజిస్తలేరు. మళ్ళీ అన్నదానం, వస్త్రాలు, శస్త్రాలు, తస్త్రాలు లక్షలు పూజిస్తున్న వాళ్ళు హిందువులే కదా. మరి ఆ హిందువులను ఒకప్పుడు చైతన్యపరిచిన వాళ్ళు ఎవరు? ఆ టాపిక్ మాట్లాడు నువ్వు. నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళతో మాట్లాడితే దాని వివరణ బలంగా అందుతుంది. నేను ఒక సాధువుని కాబట్టి సాయిబాబాని పూజిస్తున్న వాళ్ళు హిందువులే కదా. ఇప్పుడు హిందువుల మనోభావాలని మనం దెబ్బతీసే విధంగా మాట్లాడితే కింద కామెంట్లన్నీ ఏమొస్తున్నాయంటే, నేను చూసినప్పుడు, సాయిబాబాని అనడానికి మీకేం అధికారం ఉంది? నువ్వు రాముడిని అనడానికి అధికారం ఏముంది? రాముడు అదా శ్రీకృష్ణుడు? ఒకడైతే మొన్న డైరెక్ట్గా ఫోన్ చేసి ఏమంటే, శ్రీకృష్ణుడు ఒక బోయవాడు వేసిన బాణానికి చచ్చిపోయాడు కదా, దేవుడు అట్లా చచ్చిపోతాడని అడుగుతాడు. ఒక బోయవాడు వేసిన బాణానికి తండ్రి చనిపోయాడు లేక కాలం చేశాడు, తనువు సాధించాడు కదా. మనం దాన్ని శ్రీకృష్ణుడు మహానీయుడు గొప్పతనము ఆ యుగానికి అంతం ఇచ్చి వేరే యుగంలోకి వచ్చాడు, కలియుగం అని అంటాం కదా. వేరే వాళ్ళు ఆయన చనిపోయాడు, దేవుడు చనిపోతాడు అంటున్నారు. ఇప్పుడు సమాధానం, నువ్వు వేరే మతం వాళ్ళకి శ్రీకృష్ణుడు గొప్పవాడని ఇస్తావా, లేకపోతే శ్రీకృష్ణుడు కలియుగానికి శ్రీకారం చుట్టాడని ఇస్తావా? ఏమి ఇస్తాం చెప్పండి. మనం శ్రీకృష్ణ యుగాల ప్రకారం మాట్లాడుకుంటే సత్యయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం. రాముడు సరయు నదిలోకి వెళ్ళిపోయి మళ్ళీ శ్రీకృష్ణుడులా పుట్టాడు. శ్రీకృష్ణుడు తర్వాత ఇప్పుడు మనందరం వచ్చాము. ఇప్పుడు ఈ కలియుగంలో గొడవలు, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి. అంటే యుగాల ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణుడికి ఆ టైంలో అలా జరగాలి, తర్వాతనే ఇప్పుడు ఈ యుగం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అందరం బ్రతుకుతున్నాం. ప్రజానికి పాప ప్రాయశ్చిత్తం జరగాల్సిన సమయం వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఈ యుగంలో నడుస్తుంది కదా. ఇప్పుడు సాధువులలో మీరు అన్నట్టుగానే ఈ ప్రశ్నలు చెప్తూ ఉంటారు కదా కొంతమంది. మన చరిత్ర భగవద్గీత చదివిన వాడో లేకపోతే నిజమైన పురాణాలు చదివిన వాళ్ళైతే ఆ ప్రశ్న ఇస్తారు. నువ్వు చదివేది లేదు, ఏదో శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆ వెన్నదిన్న చూసేసి శ్రీకృష్ణుడు బాల్యం ఇట్లుందని చెప్పి తర్వాత శ్రీకృష్ణుడికి ఇంకేమైందని చెప్పేసి నువ్వు సినిమాలను చూసి డిపెండ్ అయ్యావు. మరి అసలైన పుస్తకాలు చూడాలన్నా వద్దా? మరి అందులో తండ్రి ఏ విధంగా ఉన్నాడు? భగవద్గీత ఎందుకు రాశాడు? భగవద్గీత 18వ సంపుటం మనది. అంటే ఎన్నెన్ని రాస్తే ఏముండే? నువ్వు చదివావా? ఒక పేజీ చదివావా? నువ్వు ఏమి చదవలేని నీవు శ్రీకృష్ణుడి మరణం గురించే మాట్లాడతావు. చిన్నప్పుడు చేసినది ఏంది? నందమహారాజు యశోదామాత దగ్గర ఆయన గొప్ప పనులు ఏం చేశాడు? తర్వాత ఆయన పాండవులను కౌరవుల విషయంలో ఏం గొప్పతనాలు చేశాడు? 2 కుటుంబాలని ఒక దేవుడే కలపలేకపోయాడు. మీకు గుర్తుందా? కౌరవులు పాండవులు ఎవరు స్వామి? ధర్మయుద్ధం చేశారుగా వాళ్ళు, అన్నదమ్ములే కదా. మరి ఇట్లాంటి ఉన్నప్పుడు కలియుగంలో నువ్వు ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఎలా ఇవ్వాల్సి, ఏ విధంగా ఇవ్వగలుగుతావు? నీకు జ్ఞానం తెలిసిన వాడికి అడిగినప్పుడు అవతల వ్యక్తికి జ్ఞానమైన సమాధానం అర్థమవుతుంది. లేకపోతే తప్పించుకున్నావు అనుకుంటారు స్వామి. సాయిబాబాను పూజిస్తున్న హిందువులే కదా మిత్రమా. మరి నువ్వు సాయిబాబా విషయం మాట్లాడిన ప్రతిసారి నాతో ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఏడా బెంగళూరులో మ్యాంగ్లూరు దగ్గర ఉంటాడు. సాయిబాబా గురించి పిచ్చగా కాంట్రవర్సీలు ఇస్తూ ఉంటాడు ఆయన. స్కూళ్ళకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడ పోయి చూసినా కూడా థర్స్డే వచ్చేసరికి వీళ్ళందరూ ఆడనే ఉంటారట తిరనీకే. ఆకలి ముఖ్యమైనది. అవును, మనిషి బ్రతకాలంట. కాబట్టి ఏంటంటే మీరు అన్నది ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళంతలో వాళ్ళు మారనంత వరకు నువ్వేం చేయనీకి రాదు స్వామి. నన్ను కూడా మీరంటే సైఫుద్దీన్ అలియాస్ సాయిబాబా అని నేను అనవచ్చు. ఇప్పుడు నా ఉద్దేశం వల్ల మాట్లాడేది ఏంటంటే,
ఒక సాధువులు మాట్లాడేటప్పుడు దేవుళ్ళనే కించపరిచే విధంగా మీరు మాట్లాడితే ప్రజల దగ్గర మన విలువలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఎవరినైనా అందరినీ ఒకే రకంగా చూసి నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటించి పరమతాన్ని గౌరవించలేని నువ్వు నీ మతాన్ని ఎలా గౌరవించుకుంటావు స్వామి?